స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. సరే అయితే ఇంద్రజ గారి దగ్గర నుంచి కామెంట్స్ తీసుకునే ముందు అసలైన మా పోస్ట్ మ్యాన్ గారి దగ్గర కనుక్కుందాము. ఏదో ఏసీ కావాలా? ఏసీ లాపమంటున్నారా? మీకు చలిగా ఉందేమో మీకు. మరి జాతర అన్నగా ఈ మాత్రం ఒక మంచి కమర్షియల్ పాట ఉండకపోతే ఎలా? అసలు పాట ఏంటో కూడా మేము చూడాలి, అమ్మాయినే చూసాం సాంగ్ అంతా. కానీ ఎరక్కొట్టింది సాంగ్. ఈ అమ్మాయి డాన్స్ చాలా మంచి ఫీల్ తీసుకొచ్చింది ఈ స్టేజ్ కి. నిజంగా థ్యాంక్ యూ మా, సూపర్, అందరూ ఎంజాయ్ చేశారు సాంగ్. మరి మా నంది అవార్డు గ్రహీత రమేష్ గారు, నేను ఆమెనే చూశాను నిజంగా.
ఇంద్రజ మ్యామ్. యాక్చువల్ గా మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇంకా ఇలాంటి స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఎవరైనా చేయాలని అనుకున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ చూసారంటే కాస్త ముందు వెనక ఆలోచిస్తారు. వామ్మో దీన్ని దాటుకొని మనం ఏమైనా చేయగలమా, ఇంతకంటే బెటర్ గా మనం పర్ఫార్మ్ చేయగలమా, కనీసం ఆవిడతో పోల్చుకొనైనా మనం చేయగలమా అని ఆలోచిస్తారు. అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. Thank you so much, ma'am. It was too good and too precise, and every moment I just don't understand. ఇంత పెద్ద సాంగ్ మీరు అసలు ఒక్క మూమెంట్ కూడా అటు ఇటు కాకుండా ఎలా చేశారో నాకు అర్థం కాలేదు. అంత బ్యూటిఫుల్ అండ్ వెరీ వెల్ ప్రెసెంటెడ్. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? అశోక్ మాస్టర్. రండి రండి. ఆల్సో ద బాయ్స్. అశోక్ మాస్టర్ మేడం ఏ మాత్రం సినిమాటిక్ ఫీల్ తగ్గకుండా తీసుకొచ్చి దింపారు. థ్యాంక్ యూ సో మచ్ It మేడం. was outstanding and awesome choreography. థ్యాంక్ యూ మేడం. Very nice and long way to go, master. And all the best, boys and girls. You also did very well. Thank you so much, Indraja Garu. And once again, thank you so much, Rishita and Ashok Master, and to the entire team. Thank you, guys. ఎన్నో వినోదాల్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది చూసింది, కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇది నా మాటే శాసనం. మీరీ గెటప్ ఎందుకు వేసారు, నన్ను గెటప్ ఎందుకు వేపించారు? మన ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పాపులర్ గా వచ్చిన గెటప్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అదిరిపోద్దమ్మా. నువ్వెందుకెవరు? రాధిక. కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. ఏ కాంచన, నువ్వింటిలోకి వచ్చావు? తెలిసిపోయిందా? పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ చూపించుకోసారి. సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా అందమైన అంతురాని నువ్వే నా బొమ్మ. ఎద్దును కట్టేసి మనిషి లాక్కొస్తారు, ఎద్దు మనిషిని లాక్కొస్తుంది. అదే చిన్న తేడా కొట్టింది. వాడు మళ్ళీ వచ్చారా? నొకరాజుకి స్టార్ట్ చేయరా? తందానా దేవ తందనానా. ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి. నా లైఫ్ లో, నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. నేను చెప్పులు కుట్టుకునేవాడిని అనే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. నా చేతులతో కుట్టిన చెప్పుల్ని తన పాదాలకు తొడుగుతూ ఈ నిజాన్ని ఎలా అయినా తనకి చెప్పాలి. నీ పాదంతో నడిచే ఈ చెప్పులు ఎప్పుడు నాతో జతగా నడుస్తాయని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నాన్నకి చెప్పి కూడా ట్రై చేశాను. చెప్పులు కుట్టుకునేటోడు కాళ్ళ దగ్గర ఉండాలి కానీ వేలు పట్టుకోకూడదమ్మా అని అన్నాడు. నాకు కరెక్టే అనిపించింది. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. కావాలి కదా. ఎవరు వెళ్ళి ఏ చైర్ మీద కూర్చుంటారో ఆ పోజ్ వాళ్ళు కరెక్ట్ గా దింపాలి. కమాన్ చంద్రముఖి గారు. ఓ ఆ ధైర్యం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. కలెక్టర్ ఆఫీస్ లో ఉండాల్సినటువంటి ఆఫీసులు తీసుకొచ్చి చెట్ల కింద పెడతారా ఏంటిది? దొరలకు పక్కలేసేటప్పుడు, ఉద్యోగులు ఉన్న వాళ్ళకి కాపలా కుక్కలైనప్పుడు ఆఫీసులు అడవులకే వస్తాయి, ఆఫీసర్లు చెట్ల కిందికే వస్తారు. అప్లికేషన్లు తీసుకోండి, రిజిస్ట్రేషన్లు షురూ చేయండి. రిజిస్ట్రేషన్లు షురూ కాకపోతే ఒక్కొక్కడి తాట తీస్తా. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ధరణి.
బాలనటిగా వెండి తెరకు పరిచయం అయ్యి హీరోయిన్ గా తనకంటూ సుస్థిర ముద్ర వేసుకున్న ఎప్పటికీ వాడిపోని సిరిమల్లె పువ్వు ఆమె. సౌందర్యమే వేరు. తెలంగాణ మాండలికానికి మసాలా కలిపి నటన నశాలను కంటించిన నటి ఆమె. నాటి నుండి నేటి వరకు చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి. ప్రేక్షక ప్రపంచం ఇచ్చిన గొప్ప కళాకారులు మీరు. ఏమివ్వగలం? అభిమానం తప్ప.